విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మనకు చాలామంది కార్లు దాంతోపాటు ద్విచక్ర వాహనాలు మనం కొంటుంటాం. సో అందులో ఏమైనా ఇబ్బందులు జరిగితే, ఏమైనా దానికి సంబంధించిన ఇంజన్ ఫెయిల్ కానీ, దాంతోపాటు ఏమన్నా అందులో ఉన్న స్పేర్ పార్ట్స్ కానీ ఏమైనా ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ దానికి వారంటీ కామన్గా ఉంటుంది. అయినప్పటికి కూడా దానికి సంబంధించిన సంస్థలు నిర్లక్ష్యం వహిస్తే కనుక అటువంటి వాళ్ళు కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించవచ్చు. 100% నెంబర్ ఆఫ్ కేసెస్ వేసామండి. స్కోడా మీద వేసాము, చాలా కంపెనీస్. ఇప్పుడు MG హెక్టర్స్ మీద మీరు ఏంటంటే బండి కొన్న తర్వాత 1 yearలో మీకు వారంటీ అంటాడు. అది కొన్ని పని చేయవు, కొన్ని ఏసీస్ పోతుంటాయి. ఇవన్నీ వేసినప్పుడు మీరు ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైతే సర్వీస్ తీసుకుందో ప్రతిదీ ఇక్కడ బిల్ కావాలి. మీరు కొన్న డేట్ బిల్లు, సర్వీస్ తిరిగింది, దాని మీద డిఫాల్ట్, రెక్టిఫై ఉంది అన్నీ ఉంటే కన్జ్యూమర్ కోర్టులో మీరు వేసి దాని మీద కాంపన్సేషను, దాని మీద రీపేమెంట్ ఆఫ్ ఇది. కొన్ని సందర్భాల్లో మేము వెహికల్ అడిగింది కూడా ఉందండి. వెహికల్ అయితే ఇక్కడ ఒక విషయం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కమర్షియల్ వెహికల్స్ యూజ్ చేసేవాడు కన్జ్యూమర్ కోర్టులో రావడానికి వెళ్ళలేదు. ఉదాహరణకి ఆటో ఉంది, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు, దాని మీద బిజినెస్ చేసేవాడు కన్జ్యూమర్ కోర్టు రాడు. సొంత కార్లు వాడుకునే వాళ్ళు, సొంతానికి యూజ్ చేసుకునే వాళ్ళు, కన్జ్యూమర్ ఎవరైనా సరే ఈ ప్రొడక్ట్స్ కొనుక్కున్నప్పుడు మోటార్ సైకిల్స్ ఎన్నో కేసులు వేసామండి. మోటార్ సైకిల్ కేసెస్ కూడా డిఫెక్షన్ సర్వీస్లో వస్తుంది, సేవల ఇది కార్స్ వస్తాయి. ఇవన్నీ అంటే ఒకటి ఫైనల్గా ఒకటి చెప్తున్నాను సార్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత గొప్పదంటే యాక్ట్స్ ఉంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, చెక్ బౌన్స్ కేసులు, ఇన్సూరెన్స్ యాక్టు, బ్యాంకింగ్ యాక్టు, ఫుడ్ అండ్ కాస్మెటిక్స్, ఒక్కొక్క యాక్టు, చైల్డ్ వెల్ఫేర్ యాక్టు, ఉమెన్స్ ఏంటిది ఎంపవర్మెంట్, ఉమెన్స్ ఇలాగా ఒక్కొక్క యాక్ట్ ఒక్కోలా ఉంటుంది. ఏ యాక్ట్ దాని మీదే పనిచేస్తుంది. ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ యాక్ట్ అంటే ఈ యాక్ట్ అన్నిటిపైన ఇది ఉంటుంది. సో ఎనీ డిఫెక్ట్, ఎనీ డెఫిషియన్సీ, ఫుడ్ అండ్ సేఫ్టీ వాడడం వల్ల మీకు డెఫిషియన్సీ వచ్చి మీకు ఇది పాడైపోయింది, యూ కెన్ ఫైల్ ద కేస్. కాస్మెటిక్స్ వాడి మీకు చేయడం వల్ల కూడా మీరు యూ కెన్ ఫైల్ ద కేస్. సో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, సో ఇన్ టైం మీకు రాలేదు, సో ఏదైనా సరే అన్ని వసూలు దీనిలో. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, సేవలు పొందిన తర్వాత మీకు జరిగిన దాని మీద వస్తుంది తప్ప పొందక ముందు మీరు ఇలా చేయండి అలా చేయడానికి రాదు. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్ వెరీ పవర్ఫుల్ యాక్ట్. ఎవ్రీ కన్జ్యూమర్ కూడా దాని యొక్క పవర్ తెలుసుకొని సో తన కేసు దాని మీద. ఇంకొకటి కూడా చెప్తానండి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 మన గూగుల్లో రకరకాలు చూస్తుంటాం. చక్కగా ఈ రోజున ఏంటంటే అంతా ఆన్లైన్లో దొరుకుతుంది. దాంట్లో కన్జ్యూమర్ అంటే ఎవరు కేసు ఎలా ఫైల్ చేయొచ్చు, ఎవరెవరు కేసుని ఏ రకంగా, ప్రతిదీ మీకు ఆన్లైన్ దాంట్లో ఇచ్చారండి. దాని ప్రకారం ప్రతి ఒక్క వినియోగదారుడు, మా యొక్క అల్టిమేట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ జాగో గ్రాహక్ జాగో అనే నినాదంతో బీ అవేర్ అబౌట్ యువర్ రైట్స్. మీకు మీరుగా స్పందించి, మీకు మీరుగా ప్రశ్నించతాలం ఎవరు మీకు ఏం చేయరండి. సో అల్టిమేట్లీ కన్జ్యూమర్ రైట్స్ ద పవర్ఫుల్ రైట్. వీ హ్యావ్ టు నో, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అవర్ రైట్స్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్. వినియోగదారుల హక్కుల కోసం పోరాడేటువంటి సుల్తాన్ అలీ యొక్క రాబో రోజుల్లో మీ యొక్క ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది? ఏ రకంగా మీరు ఆసరాను ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? ఏ రకంగా వినియోగదారులకు యొక్క చట్టాలపైన అవగాహన కల్పించబోతున్నారంటే ఏం చెప్తారు? సో మా ఉద్దేశం ఒకటే అండి, నేను నమ్మింది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్ వెరీ పవర్ఫుల్ యాక్ట్. దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళడమే ప్రధాన ఉద్దేశంగా మేము పనిచేస్తున్నాం. దానికోసం ఏం చేస్తున్నాం, 2K రన్స్, 5K రన్స్, మారథాన్స్ పెడుతున్నాం ప్రజల్లో. అలాగే సెలబ్రిటీస్ తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నాం. అలాగే చాలామంది నాన్ అడ్వకేట్స్ని వాలంటరీగా దీంట్లో తీసుకున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చి వాళ్ళ మీద కేసులు ఎలా ఫైల్ చేయాలి, నెంబర్ ఆఫ్ కేసెస్. అంటే మా ఉద్దేశం ఫైనల్గా ఒకటేనండి, మీరు మారమంటే ఎవరు మారరు, ఏం జరిగేది కాదు. అంటే MRP కంటే ఎక్కువ అమ్మద్దంటే వాడు అమ్మేది. 10 మంది కేసులు పడ్డాయి. సో ప్రతి ఒక్కరు వాడి హక్కుల గురించి తెలుసుకుంటున్నాడన్న అంటే ఈ భయం ఎప్పుడైతే మీకు సెల్లర్స్లో వచ్చిందో, మోసం చేసే వాళ్ళకి వచ్చిందో, వాళ్ళు తప్పులు చేయరనేది మా ఉద్దేశం. అందుకని మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్. ప్రతి ఒక్క కన్జ్యూమర్ని అవేర్నెస్ చేయించి ఈ యొక్క ఆసరా ఆర్గనైజేషన్ ద్వారా కనీసం ఒక 10,000 మంది వాలంటీర్స్ తయారు చేయడం, 1000 మంది ఉన్నారండి. సో మేము ప్రతి సంవత్సరం నేషనల్ సమ్మిట్ పెట్టి అన్ని రాష్ట్రాలు, 9 రాష్ట్రాలు ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి స్టెప్ బై స్టెప్ దీంట్లో భాగస్వాములు పొలిటికల్గా, అలాగే సెలబ్రిటీస్ని, దాని తర్వాత స్పోర్ట్స్ పర్సన్ని అందరినీ దీంట్లో భాగం చేసి, అలాగే మీడియా వాళ్ళు మేము మీడియాలో కూడా రెగ్యులర్ మీటింగ్స్ పెట్టేది కూడా ఏంటంటే, ఇప్పుడు మీలాగా చాలా స్వచ్ఛంగా, చాలా నిజంగా ఒక రకంగా అభినందించాల్సింది ఏంటంటే, వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడానికి కూడా మీడియా కూడా పాత్ర తీసుకొని దీని మీద చేసుకుంటూ వెళ్తేనే ప్రతి అవగాహన వెళ్తుందండి. ఎంతసేపు అదేదో సినిమాల్లో జరిగే స్టోరీల మీద దాని మీద కాకుండా ఇక్కడ మన కోసం దిస్ ఈజ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో అల్టిమేట్గా నేను ఇచ్చేది, మీడియా ద్వారా ఇచ్చేది ఏంటంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టేక్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ అవర్ సెల్ఫ్. మన తప్పుకి మన బాధ్యత తీసుకొని మనం ప్రశ్నించినప్పుడే తప్పు చేసేవాడు తప్పు చేయకుండా ఉంటాడండి. ఇది నేను మీకు ఇచ్చే మెసేజ్. థ్యాంక్ యూ సార్. అనేక మంది వినియోగదారుల యొక్క సందేహాలను నివృత్తి చేసినందుకు, వారికి అవగాహన కల్పించేందుకు, ఇంతసేపు చాలా విషయాలు మీరు చర్చించినందుకు మీకు ప్రత్యేకించి మా విక్రమ్ టీవీ తరపున మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి.